హాయ్ ఫ్రెండ్స్, ఏఎస్ఓ ఎగ్జామ్కి కాంపిటీషన్ ఎలా ఉంటుంది? 100% మీరు జాబ్ సాధించాలంటే ఎన్ని మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలి? ఫైనల్ లిస్ట్లో 251 క్యాండిడేట్స్లో ఖచ్చితంగా నీ నేమ్ ఉండాలి. అదే నీ టార్గెట్ కావాలి. మరి ఆ టార్గెట్ నువ్వు రీచ్ కావాలంటే ఎన్ని మార్క్స్ నువ్వు స్కోర్ చేయగలగాలి? దాని గురించి ఇప్పుడు నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను. మీకు తెలుసు, మనకి ఏఎస్ఓ ఎగ్జామ్ మనకి 2 స్టేజెస్లో ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్. సో మనకి ఫస్ట్ ప్రిలిమ్స్ తీసుకుంటే ఎన్ని మార్క్స్కి ఉంటుంది మీకు తెలుసు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనకి 150 మార్క్స్కి ఉంటుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ 300 మార్క్స్కి ఉంటుంది. సో జనరల్గా అంటే మనము ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎంత మార్క్స్ వస్తే మనం మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్తామని ఆలోచిస్తాం. అంటే కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటాం. ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ని బేస్ చేసుకొని అయితే కట్ ఆఫ్ ఎంత ఉంది అప్పుడు. సో ఇప్పుడు మనము ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మనం ఈజీగా మెయిన్స్కి క్వాలిఫై అవుతామని జనరల్గా ఆలోచిస్తారు. అయితే ఇప్పుడు మీరు అలా ఆలోచించొద్దు. ఇప్పుడు మీరు క్వైట్ ఆపోజిట్గా ఆలోచించాలి. అది ఎలాగో నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ 40% అనుకోండి. ఇదేమి అకాడమిక్ ఎగ్జామ్ కాదు. 41 మార్క్స్ వస్తే అంటే 40% దాటితే ఇమీడియట్లీ మీరు మెయిన్స్కి వెళ్ళడానికి ఖచ్చితంగా మీరు కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ కావాలి. సో దీనికోసం మీరు ఆలోచించకండి క్వాలిఫైయింగ్ మార్క్స్ పర్సెంటేజ్ ఎంత ఉందని అక్కడ నోటిఫికేషన్ మెన్షన్ చేసినప్పుడు. సో దీనికోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో జస్ట్ క్వాలిఫై అయితే సరిపోదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ కావాలి. కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఏంటి? మనకి కట్ ఆఫ్ మార్క్స్. సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేది మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్కి మనకి మళ్ళీ దీని గురించి కూడా పెద్దగా ఆలోచించకండి. అంటే 1:15 పంపిస్తారా, 1:50 పంపిస్తారా అనేది దీని గురించి కూడా ఇగ్నోర్ చేయండి. అలాగే కట్ ఆఫ్ మార్క్స్ గురించి కూడా మీరు కన్సిడర్ చేయకండి. ఇది కూడా మీరు మైండ్లో తీసేయండి. కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఏంటి? అంటే ప్రీవియస్ ఎగ్జామ్లో మనకి సో ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ మనకు వస్తే సో అక్కడ మెయిన్స్కి తీసుకున్నారనేది కట్ ఆఫ్ మార్క్స్ తీసుకుంటాం. సో దీని గురించి కూడా ఆలోచించకండి. ఎందుకు అంటే ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ప్రిలిమినరీ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్ సేమ్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అది. సో మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్కి సపరేట్ ఏదైనా అడిషనల్ సబ్జెక్ట్స్ ఉంటే ప్రిపేర్ కావడం అనేది అది సపరేట్ మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి. కానీ రెండింటికి సేమ్ సిలబస్ ఉందన్నది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఎంత టైం ఉంది? ప్రిలిమినరీ ఎగ్జామ్కి మనకి 7 to 8 months టైం ఉంది. 7 to 8 months టైం ఉంది కాబట్టి మీరు ఈ సిలబస్ ఏదైతే ఉందో ప్రిలిమినరీ అయినా మెయిన్స్ అయినా సేమ్ సిలబస్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ సిలబస్ కంప్లీట్ చేసుకొని ఉంటారు ఈ 7 to 8 monthsలో. సో మీరు అప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టినా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టినా సిలబస్ అయితే అదే కదా. సో అలాంటప్పుడు మరి 150కి మీరు ఎన్ని మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలి? ఎన్ని మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలి అంటే 120 మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలి అవుట్ ఆఫ్ 150. ఓకే, ఇది నీ టార్గెట్ కావాలి. అదేంటి సార్ అన్ని మార్క్స్ ఎందుకు? ఏదో 78 మార్క్స్ వచ్చినా నేను క్వాలిఫై అవుతాను, మెయిన్స్కి వెళ్ళిపోతానని మైండ్లో తీసేయండి. ఫస్ట్ తీసేయండి. ఎందుకంటే మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్ నుండి మెయిన్స్ ఎగ్జామ్కి జస్ట్ 2 to 3 months మాత్రమే ఉంటుంది. ఈ 2 to 3 monthsలో నువ్వు అడిషనల్గా సబ్జెక్ట్ చదవాల్సింది ఏముండదు. ఎందుకంటే ఆల్రెడీ చదివావు కాబట్టి ఇక 7 to 8 months సఫిషియెంట్ టైం ఉంది ఇక్కడ కాబట్టి. సో ఆల్రెడీ చదివావు కాబట్టి దానికి చదవాల్సిన అవసరం ఉండదు. కానీ అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? అప్పుడు 300 మార్క్స్ కాబట్టి నువ్వు కొంచెం ఇంకా ఇన్ డెప్త్గా సబ్జెక్ట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో చదివిన సబ్జెక్ట్స్ నువ్వు రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు తెలుసు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో. జనరల్ స్టడీస్లో ఒక 10 to 11 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అలాగే పేపర్ 2లో మనకి ఒక 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. దాదాపుగా 15 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్కసారి చూడండి ఈ 15 సబ్జెక్ట్స్ ఈ 2 to 3 monthsలో ఏం చేస్తారు అంటే రివిజన్ చేయడానికి కూడా టైం ఉండదు మీకు. అలాగే టెస్ట్ సిరీస్లు ఇంకా మ్యాక్సిమం టెస్ట్ సిరీస్లు అటెంప్ట్ చేస్తుండాలి మెయిన్స్ ఎగ్జామ్ కాబట్టి ఇంకా. సో మరి ఈ 15 సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్లో రివిజన్ చేయడానికి నీకు 2 to 3 months అవుతుంది. మళ్ళీ అప్పుడేం చదువుతావు? అప్పుడు చదవలేవు కదా. సో అందుకే ఖచ్చితంగా ఇక్కడ టైం ఉంది కాబట్టి దీన్ని బట్టే ప్లాన్ చేసుకుంటే నువ్వు ఆ ప్రిపరేషన్ అంటే సిలబస్ కనుక కంప్లీట్ చేయగలిగితే నువ్వు ఈజీగా 120 మార్క్స్ స్కోర్ చేయగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు 120 మార్క్స్ ఇక్కడ నువ్వు స్కోర్ చేయగలుగుతావో సో అక్కడ మెయిన్స్లో డెఫినెట్లీ మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతావు. 100% ఆ 251లో నీ నేమ్ ఉంటుంది. ఓకే, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా కట్ ఆఫ్ మార్క్స్ గురించి అలాగే వీటి గురించి ఏమి పట్టించుకోకండి. మ్యాక్సిమం సిలబస్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే 7 to 8 months మీకు సఫిషియెంట్ టైమే కాబట్టి. ఓకేనా, రైట్. సో అలాగే దీనికి సంబంధించి ప్రిపరేషన్ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో ఎలా మనం ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే మనం ఈజీగా ఈ 120 మార్క్స్ మనం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని కూడా మీకు సపరేట్ వీడియో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, రైట్. నెక్స్ట్ కాంపిటీషన్ తీసుకుంటే మరి ఏఎస్ఓ ఎగ్జామ్కి కాంపిటీషన్ ఎలా ఉంది?
సో ఈ కాంపిటీషన్ ఎలా ఉంది అనేది మనం డిస్కస్ చేసే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఏఎస్ఓ సంబంధించిన కంప్లీట్ కోర్స్ ఉంటుంది. కంప్లీట్ కోర్స్ అంటే పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. సో అలాగే స్టేట్ టాప్ ఫ్యాకల్టీతో మీ క్లాస్ ఉంటాయి. మీకు తెలుసు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ అంటే ఒక 20 సంవత్సరాల నమ్మకం. సో ఎంతోమంది విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఒక సంస్థ. సో అంత ఇలాంటి ఒక సంస్థ. సో మీకు ఏఎస్ఓ కంప్లీట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఫీజు కూడా చాలా రీజనబుల్గా, అంటే మీకు 5,000 లేదు, ఇప్పుడు ప్రజెంట్ 2,900 మాత్రమే ఉంది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో అందరూ కూడా మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఈ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు అక్కడ లోగో కనిపిస్తుంది, అక్కడ చూడండి, అక్కడ మీకు కావాల్సిన కోర్స్ కనిపిస్తుంది, అక్కడే మీరు తీసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో సీరియస్గా ప్రిపరేషన్ అయితే ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే టైం మళ్ళీ ఉండదు. ఓకే, రైట్. ఇక కాంపిటీషన్ తీసుకుంటే, సో మనకి కాంపిటీషన్ ఎలా ఉంటుంది ఏఎస్ఓ ఎగ్జామ్ కన్నా తీసుకుంటే, సో మీకు తెలుసు మనకి 41 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఏఎస్ఓకి కాంపిటీషన్ ఎవరు ఉంటారు, సో ఎవరు కాంపిటీటర్స్ ఎక్కువగా ఉంటారు అంటే, సో మనకి యాక్చువల్గా అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇప్పుడైతే ఎవరైతే మనకు రాయబోతున్నారో వీళ్ళు కాంపిటీషన్ యాక్చువల్గా ఉంటే ఇక్కడ మీకు కొంచెం ఎక్కువగా కాంపిటీషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎవరైతే టార్గెట్ పెట్టుకున్నారో వీళ్ళు ఏఎస్ఓకి సో కాంపిటీషన్ కారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు దీని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. సో గ్రూప్ 1 అంటే చాలామంది మీకు తెలుసు, లాస్ట్ టైం మనకు రిజల్ట్స్ వచ్చినప్పుడు సెలెక్టెడ్ లిస్ట్లో నేమ్స్ వాళ్ళ డీటెయిల్స్ చూస్తే సో అందరూ కూడా సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళంతా టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి సో గ్రూప్ 1, ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ కూడా సో నోటిఫికేషన్స్ అప్పుడే ఉంటాయి, అంటే ఆగస్టు సెప్టెంబర్లోనే ఉన్నాయి కాబట్టి ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా, సో ఇది కూడా ఏఎస్ఓ కూడా అప్పుడే ఉంది కాబట్టి సో వీటి మీద ఫోకస్ చేస్తారు, కానీ అప్పుడు దీని మీద వీరు ఫోకస్ చేయరు. సో అలాగే మీకు తెలుసు అంటే గ్రూప్ 2 చాలామంది అప్లై చేస్తారు. సో గ్రూప్ 2 కూడా కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతుంటారు. గ్రూప్ 1 ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ 2 కూడా రాస్తుంటారు. సో మరి ఈ గ్రూప్ 2 వాళ్ళు కూడా మీకు మ్యాక్సిమం ఏఎస్ఓకి ప్రిఫరెన్స్ ఇవ్వరు, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతారు. అలాగే గ్రూప్ 1లో గెస్టెడ్ పోస్టులే ఉంటాయి, గ్రూప్ 2లో కూడా చాలా వరకు గెస్టెడ్ పోస్టులే ఉంటాయి. కానీ ఏఎస్ఓ అనేది గెస్టెడ్ పోస్ట్ కాదు కాబట్టి సో దీనికే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఆల్మోస్ట్ సేమ్ టైంలోనే ఎగ్జామ్స్ ఉంటాయి, ఒక 15 డేస్ 20 డేస్ డిఫరెన్స్లోనే ఎగ్జామ్స్ ఆ టైంలో ఉంటాయి కాబట్టి సో వీళ్ళు ఈ ఏఎస్ఓ వాళ్ళకి కాంపిటీషన్ కారు. ఓకే, అలాగే ఏఎస్ఓ మనకి గెస్టెడ్ పోస్ట్ కాదు. సెకండ్ ఏంటంటే మనకి గెస్టెడ్ పోస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏఎస్ఓ తర్వాత సో డిప్యూటీ ఎస్ఓ ఉంటుంది. సో ఇది కూడా గెస్టెడ్ పోస్ట్ కాదు. ఎస్ఓ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉంటుంది నెక్స్ట్ ప్రమోషన్లో, అక్కడ మాత్రమే మీకు గెస్టెడ్ పోస్ట్ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ మాత్రం మ్యాక్సిమం చాలా వరకు గెస్టెడ్ పోస్టులు ఉంటాయి కాబట్టి సో డెఫినెట్లీ దీనికే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే, అంటే వీళ్ళు మీకు కాంపిటీషన్ కాదు. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ గ్రూప్ 2 అనేది ఎనీ సబ్జెక్ట్, గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా ఎనీ డిగ్రీ అన్నమాట. సో ఏ డిగ్రీ చేసిన వాళ్ళని ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి చాలామంది అప్లై చేస్తారు, చాలామంది ప్రిపేర్ అవుతారు. అండ్ ఇక్కడ ఏఎస్ఓకి వచ్చేసరికి స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ చదివి ఉండాలి కాబట్టి అక్కడ కూడా మీకు కాంపిటీషన్ తగ్గుతుంది. అంటే ఏ రకంగా చూసినా మనకి ఏఎస్ఓకి అంటే కంపేర్ టు గ్రూప్ 2 తీసుకుంటే ఏఎస్ఓకి కాంపిటీషన్ చాలా తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, రైట్. మరి కాంపిటీషన్ ఎలా ఉంటుంది అంటే మనకి ఏఎస్ఓకి తీసుకుంటే 1 lakh నుంచి 1.5 lakhs వరకు అప్లికేషన్స్ రావచ్చు. అలాగే గ్రూప్ 2 తీసుకుంటే మనకి సో గ్రూప్ 2కి అప్లికేషన్స్ ఒక 4 lakhs నుంచి 5 lakhs వరకు అప్లికేషన్స్ రావచ్చు. సో అంటే ఒక అప్రాక్సిమేట్ ఒక అంచనా మాత్రమే, రైట్. సో ఇలా మనకి కాంపిటీషన్ తీసుకుంటే మనకి డిఫరెన్స్ చూసుకుంటే మనకు కొంచెం దాంతో పోల్చుకుంటే తక్కువనే చెప్పవచ్చు. అయితే ఇక్కడ మీరు తక్కువ కాంపిటీషన్ లైట్ తీసుకోవద్దు, ఎందుకంటే ఈ 1 lakh 1.5 lakh అయినా కూడా సో కాంపిటీషన్ అది చాలా ఎక్కువనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి చాలామంది అంటే కొంతమంది స్టాటిస్టిక్స్ లెక్చరర్స్ కూడా ఉంటారు, ఫ్యాకల్టీస్ కూడా ఉంటారు. సో కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు, వేరే ఎగ్జామ్స్ జనరల్ స్టడీస్ కూడా. సో వాళ్ళకి డెఫినెట్లీ అది ఒక అడ్వాంటేజ్ చెప్పవచ్చు. సో అందుకే కాంపిటీషన్ తక్కువ అని మనం లైట్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అలాగని జస్ట్ అంటే ఎక్కువ ఉంది నాకు ఈజీగా వచ్చేస్తే ఇక్కడ ఏఎస్ఓ అనేది కూడా అనుకోవద్దు. సో ఖచ్చితంగా సీరియస్ తీసుకోవాలి. ఈలో కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి సో ఏ మాత్రం లైట్ తీసుకోకుండా సో మ్యాక్సిమం సో మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇంతకుముందు చెప్పినట్టు కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాను మీకు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, రైట్.